హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రామా వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మామిడికాయ పప్పు. ఎన్నిసార్లు చేసుకున్నా ఒకే రుచి వచ్చేలాగా పప్పుని ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. కొత్తగా నేర్చుకునేవారు మరొకసారి ఈరోజు వీడియోలో చూసేయండి. పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 200 గ్రాముల కందిపప్పుని వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ పప్పుని దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న పప్పుని 2-3 సార్లు వాష్ చేసి తీసుకోండి. స్టవ్ మీద పెట్టి 3 లేదా 4 గ్లాసుల వాటర్ వేసుకుని పప్పుని మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, పప్పు ఇలా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయల వరకు చీల్చి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి గరిటెతో కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పప్పుని బాగా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పప్పు అనేది మనకి పూర్తిగా కుక్ అవుతుంది. చూడండి, పప్పు అనేది మనకి పూర్తిగా కుక్ అయింది కదా. ఒకసారి మనం గరిటెతో కలుపుకుంటే పప్పు అనేది మనకి పలుకులు లేకుండా బాగా స్మాష్ అవుతుంది. చూడండి, ఈ విధంగా పప్పుని మనం పూర్తిగా స్మాష్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇలా ఉడికించిన పప్పుకి మనం తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోండి. అలాగే చిటికెడు ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి పోపుల్ని దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న పోపుల్ని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకొని బౌల్లోకి తీసుకుందాం. ఈ పప్పుని మనం రైస్తో కానీ, చపాతీతో కానీ, పుల్కాతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలనేది మీ ఐడియాస్ని కూడా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం.